జై తమస్ 33 డిపార్ట్మెంట్లో అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏది? అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏది? టీచర్స్. అవినీతి ఏది డిపార్ట్మెంట్ ఏది? మరి టీచర్స్ ఇంత డిపార్ట్మెంట్ అవినీతి లేకుండా ముఖ్యమంత్రి గారికి ఏం కనిపిస్తుందో మరి 32 డిపార్ట్మెంట్లో అవినీతి చేస్తున్నారు. టీచర్స్ కనిపిస్తురా? వాళ్ళ దాంట్లో టీచర్స్ ఉన్నారా లేదా ఒక్కసారి తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ గారికి, అదేవిధంగా తపస్ జనరల్ సెక్రటరీ పెంటయ్య గారికి, హనుమంతరావు గారికి, ఏపీఎం ఆర్ఎస్ఎం జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హనుమంతరావు గారికి, జేఏసీ లచ్చిరెడ్డి గారికి, 33 డిపార్ట్మెంట్లకని జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా తపస్ కుటుంబ సభ్యులందరికీ మరియు శ్రీవర్ధన్ రెడ్డి గారికి, పైన ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పెన్షన్ అధ్యక్షుడు యాదగిరి గారికి, భిక్షపతి గారికి, అదేవిధంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కాసం గారికి మరియు టీచర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే అవినీతి లేని డిపార్ట్మెంటు ఇంతవరకు టీచర్స్ స్ట్రైక్ చేసిన దాఖలాలు లేవు. స్ట్రైక్ చేసిరంటే మీ పీరియడ్లో స్ట్రైక్ చేసారు. వచ్చి 3 సంవత్సరాలు అయింది. 6 నెలలకు ఒకసారి డిఏ ఇస్తారు. 6 నెలలకు ఒకసారి డిఏ ఇస్తారు. 3 సంవత్సరాలకు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయంటే సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు. ఇంతవరకు ఒక్క టీచర్ కూడా రిక్రూట్మెంట్ చేయలేరు. చేసిరా? ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఏదైనా టీచర్ రిక్రూట్మెంట్ చేసిందా? చేసిరా? జర గట్టిగా చేతులు లేవు చెప్పడానికి. అంటే టీచర్లకు ఇంతవరకు ఒక్క రిక్రూట్మెంట్ చేయకుండా ముఖ్యమంత్రి గారు టీచర్ విలువ ఏం తెలుస్తుంది? మీరు ఆ రోజు చదువుకున్న బడిలో ఏ టీచర్కైనా మీరు డబ్బులు ఇచ్చిరా లేకుంటే చదువుకున్నా మీ ఇంటికాడ చదువుకున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఊరు మొత్తము టీచర్లు అంటే దేవునితో సమానం. దేవుని తర్వాత దేవుడు అంటే టీచరే. టీచర్ల వాళ్ళ ఉద్యోగాల కోసానికి నేను ఆ రోజు మాట ఇచ్చిన. కామారెడ్డిలో పోయి మాట్లాడినప్పుడు నా ఎలక్షన్లో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేపిస్తాను మాట ఇచ్చిన. అదేవిధంగా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని కదిలి ఈరోజు 1 crore. ఎందుకంటే పోలీసు వాళ్ళకు భద్రతకి స్కీమ్ కింద ₹1,00,00,000 ఇస్తా ఉన్నారు. ఈ ₹1,00,00,000 కూడా వీళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఇంకోటి బాకీ ఉన్నది మీకు. టీచర్స్ ఎవరైతే వెహికల్ కొంటారో వెహికల్ కింద కూడా సబ్సిడీ ఇప్పిస్తాను. 50% ఏంది వెహికల్ లైఫ్ ట్యాక్స్లో సబ్సిడీ ఇస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ కింద కూడా వీళ్ళకి ఇవ్వాలి అవినీతి లేని డిపార్ట్మెంట్ అన్నారు. అవి కూడా ప్లాన్ చేసి ముందుకు తీసుకుపోతాను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే జీవోలు పెండింగ్ ఉన్నాయో 6 డిఏలు ఇమీడియట్లీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. పిఆర్సి ఫిట్మెంట్ 5 సంవత్సరాలు అయింది, 51% ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కుబేర్ పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అదేవిధంగా కేజీబీవీ ఏదైతే సర్వశిక్ష అభిమానులు ఉన్నదో వాళ్ళు 29 రోజులు స్ట్రైక్ చేసిరో. గతంలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరికి తీసుకుపోయి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ ఎక్కువ చేయాలి, పక్క రాష్ట్రంలో కూడా పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మినిమం బేసిక్ అమౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు. బేసిక్ అమౌంట్ కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినాము. ఇంతవరకు 60% అమౌంట్లనే వీళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉన్నారు. ఈ 29 days ఏదైతే స్ట్రైక్ చేసారో ఆ స్ట్రైక్ కూడా బేషరతుగా శాలరీస్ కింద ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఇప్పించినంత వరకు వీళ్ళు ఎంబడి ఉండి వాళ్ళకు ఇప్పిస్తాను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో సర్వశిక్ష అభిమాని కేజీబీవీ ఏదైతే ఉన్నదో పర్మనెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా పర్మనెంట్ చేయాలని కూడా సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మోడల్ స్కూల్లో ఏదైతే ఉందో ఈ మోడల్ స్కూల్లో టీచర్స్ ఏదైతే ఉందో 010 పద్ధతి కింద వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జీవో 317 ఏదైతే ఉందో 317 ఈ జీవోకు బదులు 190 జీవో ఇచ్చిన తర్వాత వాళ్లకు సరి అయిన పద్ధతిలో ప్రమోషన్స్ రాక అదేవిధంగా ప్రమోషన్ అట్లే పెండింగ్ ఇచ్చి కొంత ఏది రొటీన్ జీవో ఇవ్వకుండా నార్మల్ జీవో ఇచ్చేసి పర్మనెంట్ జీవో ఇచ్చేసి 317 ఏదైతే ఉందో 190 జీవో
క్యాన్సిల్ చేసిన 317 ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఓపీఎస్ 2003 డిఎస్సి ఏదైతే ఉందో ఓపీఎస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా స్పెషల్ టీఈటీలో టెట్లో టీచర్స్ అందరికీ 40% మార్కుల్లో వాళ్ళకు క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళకు సర్వీస్ మీద ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకు సుప్రీంకోర్టు చేసిన నామ్స్ ప్రకారము కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టి వాళ్ళకు క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా డిఎస్సి 2008 డిఎస్సి కూడా ఈ కాంట్రాక్ట్ టీచర్స్ను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సీఎంని ఒకటే అడుగుతా ఉన్నాను, 398 ఇంక్రిమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఇంక్రిమెంట్ చేయాలని